హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంబీ వెబ్ స్కూల్ ఛానల్. ఈరోజు మనం హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ టైప్స్ గురించి నేర్చుకుందాం. హెచ్టిఎంఎల్ స్టాండ్స్ ఫర్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హెచ్టిఎంఎల్ అనేది మార్కప్ లాంగ్వేజ్. ఇది వెబ్ కంటెంట్ని స్ట్రక్చర్ చేయడం కోసం ఉపయోగిస్తాము. హెచ్టిఎంఎల్ అనేది సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ బ్రౌజర్కి ఇస్తుంది. అంటే బ్రౌజర్లో కంటెంట్ ఎలా అరేంజ్ అయ్యి డిస్ప్లే అవ్వాలి అని. డాక్ టైప్ అంటే ఏమిటి, ఎందుకు మనం డాక్ టైప్ని హెచ్టిఎంఎల్ ఫైల్లో యాడ్ చేయాలి? హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ టైప్స్ని డాక్ టైప్ డిక్లరేషన్స్ అని పిలుస్తారు. డాక్ టైప్ అనేది ఏ వర్షన్ని డాక్యుమెంట్లో యూజ్ చేస్తున్నామో అని బ్రౌజర్కి చెప్తుంది. డాక్ టైప్ బ్రౌజర్కి కంటెంట్ని కరెక్ట్గా రెండర్ అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది. డాక్ టైప్ డిక్లరేషన్ అనేది ఆల్వేస్ బిగినింగ్ ఆఫ్ ది హెచ్టిఎంఎల్ ఫైల్లో యాడ్ చేయాలి. అంటే ఆల్వేస్ హెచ్టిఎంఎల్ ట్యాగ్ అయితే ఉంటుంది కదా, ఆ ట్యాగ్ బిఫోర్గా డాక్ టైప్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. హెచ్టిఎంఎల్లో 3 టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్ టైప్స్ ఉన్నాయి. HTML5, HTML4.01 అండ్ XHTML. HTML5 అనేది HTML యొక్క లేటెస్ట్ వర్షన్. ఈ వర్షన్లో చాలా కొత్త ఎలిమెంట్స్ని, ఫీచర్స్ని యాడ్ చేశారు. ఈ వర్షన్ని మెయిన్గా మోడర్న్ వెబ్ పేజ్ డెవలప్మెంట్ కోసం ఉపయోగిస్తాము. HTML5 అనేది రికమెండెడ్ వర్షన్ ఆఫ్ HTML అని కూడా చెప్పచ్చు. HTML4.01 అనేది ఓల్డర్ వర్షన్ ఆఫ్ HTML. ఈ వర్షన్లో సెవరల్ వేరియేషన్ ఆఫ్ డాక్యుమెంట్ టైప్స్ ఉన్నాయి. అవి చూసినట్టయితే స్ట్రిక్ట్ మోడ్, ట్రాన్సిషనల్ మోడ్ అండ్ ఫ్రేమ్ సెట్ మోడ్. వీటి గురించి డీటెయిల్గా ఫర్దర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫైనల్గా చూసినట్లయితే XHTML. XHTML స్టాండ్స్ ఫర్ ఎక్స్టెన్సిబుల్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. వీటిలో సింటాక్స్ చూసినట్లయితే ఇది XML అండ్ HTML బేస్డ్ సింటాక్స్ మిక్స్ అయి ఉంటుంది. HTML డాక్యుమెంట్ టైప్ని ఎందుకు యాడ్ చేయాలి? HTML డాక్యుమెంట్ టైప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఫర్ సెవరల్ రీజన్స్. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ బ్రౌజర్ రెండరింగ్. ఏ డాక్యుమెంట్ టైప్ అనేది ఏ వర్షన్ HTML యూజ్ చేస్తున్నామో అని బ్రౌజర్కి చెప్తుంది. స్పెసిఫిక్ HTML వర్షన్ డాక్ టైప్ స్పెసిఫిక్ రూల్స్ ఫాలో అవుతుంది. ఏ రూల్స్ అనేవి పార్సింగ్ అండ్ బ్రౌజర్లో కంటెంట్ని డిస్ప్లే చేయడానికి ఉపయోగపడుతుంది. కరెక్ట్ డాక్ టైప్ డిక్లేర్ చేయడం అది వేరియస్ బ్రౌజర్స్లో కన్సిస్టెంట్గా రెండర్ అయ్యేదానికి ఉపయోగపడుతుంది. రెండవది చూసినట్లయితే స్టాండర్డ్స్ కాంప్లియన్స్. డాక్ టైప్ అనేది రూల్స్ అండ్ స్టాండర్డ్స్ ఫాలో అవుతుంది. మనం ఏది అయితే వెబ్ పేజ్ డెవలప్ చేస్తున్నామో ఆ వెబ్ పేజ్ కోడింగ్ స్టాండర్డ్ని మీట్ అవ్వాలి. కరెక్ట్ డాక్ టైప్ యూజ్ చేయడం వలన డెవలపర్స్కి ఖచ్చితంగా కోడింగ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసేదానికి ఈజీగా ఉంటుంది. బ్రౌజర్స్లో కంటెంట్ 2 టైప్స్ ఆఫ్ మోడ్స్లో రెండర్ అవుతుంది. ఫస్ట్ చూసినట్లయితే క్విర్క్స్ మోడ్ అండ్ సెకండ్ చూసినట్లయితే స్టాండర్డ్స్ మోడ్. ఫస్ట్ క్విర్క్ మోడ్లో ఈ మోడ్ అనేది నాన్ స్టాండర్డ్ ఆఫ్ వర్షన్ HTML అని చెప్తాము. ఎప్పుడైతే ప్రాపర్ డాక్ టైప్ ఆర్ ఇన్కంప్లీట్ ఆర్ అవుట్డేటెడ్ డాక్ టైప్ మెయింటైన్ చేసి ఉంటామో అప్పుడు ఈ క్విర్క్స్ మోడ్ అనేది బ్రౌజర్లో యాక్టివేట్ అవుతుంది. సెకండ్ చూసినట్లయితే స్టాండర్డ్స్ మోడ్. ఈ మోడ్లో బ్రౌజర్ స్పెసిఫిక్ HTML స్టాండర్డ్ని స్ట్రిక్ట్గా ఫాలో అవుతుంది. ఈ మోడ్లో కంపాటిబిలిటీ ఇష్యూస్ని అవాయిడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం డాక్ టైప్ సింటాక్స్ చూద్దాము. HTML5 ఇది లేటెస్ట్ వర్షన్ ఆఫ్ HTML. ఈ సింటాక్స్ మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ లేటెస్ట్ డాక్ టైప్ సింటాక్స్ యూజ్ చేయడం వలన HTML ఫీచర్ని సపోర్ట్ చేస్తుంది అండ్ ఓల్డ్ HTML సింటాక్స్ని సపోర్ట్ చేస్తుంది. సెకండ్ చూసినట్లయితే HTML4.01. ఈ డాక్ టైప్లో కోడ్ అనేది క్లీన్గా వెల్ స్ట్రక్చర్డ్గా ఉంటుంది. థర్డ్ది చూసినట్లయితే HTML4.01 ట్రాన్సిషనల్. ఈ డాక్ టైప్ని ట్రాన్సిషనల్ లూజ్
డాక్ టైప్ అంటారు. ఈ డాక్ టైప్లో ఓల్డర్ డిప్రికేటెడ్ ఎలిమెంట్స్ని కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఫైనల్గా చూసినట్లయితే HTML4.01 ఫ్రేమ్ సెట్. ఈ డాక్ టైప్ని ఫ్రేమ్ సెట్ అని అంటారు. ప్రీవియస్గా వెబ్ పేజీని ఫ్రేమ్ సెట్ యూజ్ చేసి డెవలప్ చేస్తారు. ఇప్పుడు మనం HTML5 బేసిక్ కోడ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూస్తున్నాము. ఇక్కడ చూసినట్లయితే ఇనిషియల్గా డాక్ టైప్తో స్టార్ట్ అవుతుంది. డాక్ టైప్ అండ్ దెన్ HTML అండ్ దెన్ ఇక్కడ HTML ట్యాగ్ అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ HTML ట్యాగ్ అయితే ఎండ్ చేసాము. సో ఈ ట్యాగ్ లోపల మనకి 2 సెక్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి హెడ్ సెక్షన్, సెకండ్ చూసినట్లయితే బాడీ సెక్షన్. ఈ హెడ్ సెక్షన్లో చూసినట్లయితే మనం టైటిల్ అనేది యాడ్ చేసాము. అది వచ్చేసి బ్రౌజర్లో ట్యాబ్లో డిస్ప్లే అవుతుంది ఈ టైటిల్ అనేది. అండ్ ఈ హెడ్ సెక్షన్లో మనం స్క్రిప్ట్స్, CSS స్టైల్ షీట్స్ అండ్ మెటా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఈ హెడ్ సెక్షన్లో మనం యాడ్ చేయొచ్చు. బాడీ సెక్షన్ అనేది మనకి బ్రౌజర్లో రెండర్ అయ్యే పార్ట్ మెయిన్గా. సో ఈ రిమైనింగ్ ఈ థింగ్స్ ఉన్నాయి కదా, H1 పారా ట్యాగ్ అండ్ IMG ట్యాగ్ అండ్ ఏ ట్యాగ్, ఇవనేది బాడీలో యాడ్ చేసాము. ఈ కంటెంట్ని ఇది అనేది బాడీ అనేది మనకి ఈ కంటెంట్ని వెబ్ పేజ్లో రెండర్ చేస్తుంది. మనం ఈ వీడియోలో అబౌట్ HTML, డిఫరెంట్ డాక్ టైప్స్, రీజన్ ఫర్ యూజింగ్ డాక్ టైప్, డిఫరెంట్ డాక్ టైప్ సింటాక్సెస్ అండ్ ఎగ్జాంపుల్ HTML5 కోడ్ స్ట్రక్చర్ అయితే నేర్చుకున్నాం ఈ వీడియో.